నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను అయితే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈపీఎఫ్ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను. సో చాలామంది ఏంటంటే సో ఈ జాయింట్ డిక్లరేషన్ ద్వారా వాళ్ళకి సంబంధించిన సర్వీస్ సంబంధించిన ఎగ్జిట్ డేట్ అనేది మోడిఫై చేద్దాం అనుకుంటారు, ఓకేనా. సో ఎగ్జిట్ డేట్ అనేది కొంచెం డిఫేర్గా ఉన్న కానివ్వండి, లేకపోతే ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ అవ్వకపోయినా సో ఇక్కడ నుంచి మనం జాయింట్ డిక్లరేషన్ నుంచి ఎగ్జిట్ డేట్ అనేది ఇవ్వచ్చు, అలాగే మోడిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది చాలామందికి తెలిసిందే, ఓకేనా. అయితే ఇందులో మనకి ఈపీఎఫ్ అనేది ఒక చిన్న అప్డేట్ తీసుకొచ్చింది, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ డేట్ మోడిఫై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తాను. ఇక్కడైతే ఎగ్జిట్ డేట్ లేదు, బట్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా మీకు కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత, ఓకేనా, మీకు ఎగ్జిట్ డేట్ అంటే ఏదైతే కావాలనుకుంటున్నారో డేటు, ఆ డేట్ని మీరు ఇక్కడ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడున్న చెక్ బాక్స్ని టిక్ చేసుకుని ప్రొసీడ్ అనే బటన్ క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మనల్ని కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది కదా, ఓకేనా. సో కొంతమందికి ఏంటంటే వితౌట్ డాక్యుమెంట్తో అయిపోతుంది, అది ఇమీడియట్గా మనకి డేట్ అయితే చేంజ్ అయిపోతుంది. బట్ కొన్ని సందర్భాల్లో అక్టోబర్ 2017 ముందు వాళ్ళు అయితే అది హెచ్ఆర్కి వెళ్తుంది అనమాట రిక్వెస్ట్ అనేది, ఓకేనా. కొన్ని 2020, 2021 అట్లా కొన్ని ఉన్న ఐడీస్ కూడా అడుగుతుంది. బట్ డాక్యుమెంట్ అడిగినప్పుడు మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఇక్కడ ఉన్న అప్డేట్ ఏంటి అంటే ఈపీఎఫ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే కనుక సో డేట్ ఆఫ్ లివింగ్ దగ్గర అంటే ఎగ్జిట్ డేట్ మనం ఇచ్చాం కదా. సో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేసిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో వాటిలో 1, 2 అంటే 2 డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలి. అయితే ఫస్ట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు సామాన్యంగా మనకి రిజిగ్నేషన్ లెటర్ కానివ్వండి, టర్మినేషన్ లెటర్ కానివ్వండి, ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానివ్వండి, అంటే ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఏదైనా సంథింగ్ అలా వేస్ స్లిప్ అంటే పే స్లిప్ సంబంధించిన కానివ్వండి, లేదా లెటర్ అంటే ఒక క్లారిఫికేషన్ లెటర్ హెచ్ఆర్ నుంచి కానివ్వండి, ఇన్ కేసు డెత్ అయితే కనుక దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, ఓకేనా. అట్లాగే మనకి కింద మీరు చెక్ చేసినట్లయితే కనుక సెల్ఫ్ డిక్లరేషన్ బై ఎంప్లాయీ, ఓకేనా, ఇఫ్ మ్యాచింగ్ విత్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్. సో మనకి కాంట్రిబ్యూషన్ ఎప్పటికైతే ఆగిపోతుందో సో మనం ఆ మంత్లో ఏదో ఒక డేటు ఇవ్వాలనుకుంటే కనుక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మనము మన స్వహస్తాలతో కానివ్వండి, లేకపోతే టైప్ చేసి సో నేను ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకే వర్క్ చేశాను, బట్ ఈ డేటు తప్పుగా పడింది అని చెప్పేసి మనము ఒక డిక్లరేషన్ కూడా మన సిగ్నేచర్ చేసి సో ఈపీఎఫ్ వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే కనుక సో మీకున్న ఈ డేట్ అయితే ఏదో అది మారడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. దీంతోపాటు మనం వేరొక డాక్యుమెంట్ కూడా పే స్లిప్ లాంటిది కానివ్వండి, లేకపోతే ఏదైనా రిజిగ్నేషన్ లెటర్ కానివ్వండి, సో ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం 2 డాక్యుమెంట్స్ పెట్టాలి మ్యాండటరీగా, బట్ ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఒక డాక్యుమెంట్ అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకో డాక్యుమెంట్ అనేది మన దగ్గర వే స్లిప్ ఏదో ఒకటి ఉంటుంది కదా, రిజిగ్నేషన్ లెటర్ కానివ్వండి, వే స్లిప్ కానివ్వండి, పే స్లిప్ కానివ్వండి, ఇట్లాంటిది ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం భారం తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. 2 డాక్యుమెంట్లో ఒకటి మనం సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టుకుంటే ఇంకో డాక్యుమెంట్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, ఓకే. ఇది ఈపీఎఫ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ అనమాట. ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి, ఓకే అండి. సో చూసారుగా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు ప్రజెంట్ అయితే. సో మీరు ఏదైనా సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టాలంటే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీని ద్వారా మీరు ఎగ్జిట్ డేట్ అనేది మార్చుకోవచ్చు, ఓకే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీకెండ్ లైవ్ ఉందో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మంది తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టి ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.